హాయ్ అండి, భవానీ వంటలకి స్వాగతం. ఇప్పుడు ఎండు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. దానికి కావాల్సిన ముందు ఎండు చేపలు వేడి నీళ్ళలో వేసి కడిగి పెట్టుకున్నాం శుభ్రంగా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో టమాటా ముక్కలు, మునక్కాయలు వేసుకుందాం. 3 వంకాయలు, పచ్చిమిరపకాయలు వేద్దామండి. అందులోనే పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు, ఆయిల్ వేద్దామండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి కలుపుదాం. దాన్ని కలిపేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని దాంట్లో పోసేద్దాం. కలిపి పెట్టుకొని అందులో పెడతాం. కలిపేసి స్టవ్ మీద పెట్టేద్దామండి. స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందామండి పులుసు. మూత పెట్టుకుని ఒకసారి మూసి చూసుకుందామండి. ఇట్లా తెరలే దాంట్లో పెట్టుకున్న చేపలు వేసేద్దామండి. కొంచెం పొడి గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం ఇలా తిప్పితే బాగుంటుంది. మూత పెట్టుకుందాం. కొత్తిమీర చూద్దామండి ఒకసారి. దగ్గరికి అయింది చూడండి, దగ్గరికి అయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకున్నామండి. దించుకొని గార్నిష్ చేసుకున్నామండి. కదండి, ఎంతో సింపుల్గా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో. ఇది కాగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. బాయ్ అండి.